ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఎంతగానో నీవు మమ్మల్ని ప్రేమించి రాత్రంతయు తోడై ఉండి ఉదయమున సజీవులుగా లేచుటకు నీవు మాకు చూపించి నీ కృపను బట్టి స్తోత్రాలు. తండ్రి, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. అయ్యా, ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి. సాతాను శోధనను జయించే శక్తిని మాకు ఇవ్వండి. వాక్యమును మాలో స్థిరపరచండి. దేవా, నీవు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయ్యిండి అయ్యా, ఆకాశము నుండి మమ్మల్ని చూస్తున్న దేవుడవు, మా హృదయాలను పరిశీలిస్తున్న దేవుడవు. ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకమని అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించమని అడుగుతూ ఉన్నాం, పరిశీలించమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది ప్రభువా ఎన్నో రకముల సమస్యల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. నా దేవుడే నాకు సహాయకుడని నీ మీద ఆధారపడి ఉన్నారు. నీ సన్నిధిని ఆధారము చేసుకుని ఉన్నారు. వారందరినీ దర్శించు తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో వారందరినీ దర్శించి నీ కృపచేత నింపి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతతో విజయము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. అయ్యా, ఎలాగూ ప్రభువా ఎవరైతే ఈరోజు నూతన కార్యాలు తలపెడుతున్నారో వారందరిని దర్శించి ప్రభువా నీవే వారి యొక్క కార్యమును సఫలము చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఇంకా ఉద్యోగాలు, వ్యాపారాలు, నేల పంటల మీద ఆధారపడిన వారు ఇంకా తమకు వచ్చిన జీవన విధానాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తూ వారి జీవనాన్ని సాగిస్తున్నారో అయా, నీ చిత్తము, నీ వాక్యానుసారంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి నూరంతల ఫలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. సర్వశక్తిమంతుడా, నీవే గొప్ప కార్యాలు జరిగించుమని మరచి విడిచిన వాటిని నీ పాదములు చెంత పెడుతూ ఈ రోజంతటిలో తోడేయండి. క్షేమముగా మరలా మేము సాయంత్రం ఇంటికి చేరుకుని నేను స్తుతించే భాగ్యము దయచేయమని, ఎంతమంది బిడ్డలైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని దర్శించి రాకపోకలేందు నీవే తోడుండమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.